సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి గారు. ఇప్పుడు ముచ్చెర్లలో న్యూ సిటీ ఒకటి బిల్డ్ చేస్తామంటున్నారు. అవును. హైదరాబాద్, సికింద్రాబాద్, అవును. సైదరాబాద్ లాగా ఫోర్త్ సిటీ ముచ్చెర్లలో బిల్డ్ చేస్తామంటున్నారు. అవును. దానివల్ల అక్కడ ప్రజలకి లాభం అంటారా, నష్టం అంటారా? 100% లాభం అండి. ఇక్కడ జనాలు కొత్త సిటీలు అయిన ఇక్కడ జనాలు ఎక్కడ అయిపోయారు. అక్కడ ఓల్డ్ సిటీలు కూడా అక్కడ డెవలప్ కావాలి కదా. అక్కడ చేస్తే చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా దగ్గరనే కదా ముచ్చల్రా. ఒక 10-15 కిలోమీటర్స్ కదా. అక్కడ కూడా చాలా డెవలప్మెంట్ వస్తుందండి. ఇక్కడ నుంచి అక్కడ అందరు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది. అంజల్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ న్యూ సిటీ ఒకటి ప్లాన్ చేస్తున్నా అన్నారు. డెవలప్ చేస్తామని చెప్పేసి మన అసెంబ్లీలో చెప్పారు. ఓకేనా? అది అక్కడ ముచ్చెర్లలో న్యూ సిటీ ఫోర్త్ సిటీ అనేది ప్రజలకి లాభమా, నష్టమా? ప్రజలకు లాభం ఎట్లయితుంది అంటే వాళ్ళకు ట్రావెల్స్ ఇప్పుడు సిటీ ఇప్పుడు 3 సిటీలు ఇక్కడ అయింది, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇప్పుడు వీళ్ళకు దగ్గరగా అనుకూలంగా ఏదైనా ఉంటే దాంట్లోనే యాడ్ చేస్తారు. కానీ ఒక 60 కిలోమీటర్ దూరం పోయి చేయడానికి దానికి చాలా టైం పడుతుంది అండి. అంత తొందరగా కాదు అది. లాభమా నష్టమా అది డెవలప్ అయిన తర్వాత దాని అక్కడ పోవడానికి మందికి ట్రావెలింగ్ బాగుంటే దగ్గర ఉంటే అంటే అనుకూలంగా ఉంటే పోతారు, డెవలప్ అవుతుంది. కానీ దానికి టైం పడుతుంది. నగేష్ బాబు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ముచ్చెర్లని ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తామన్నారు. దానివల్ల అక్కడ ప్రజలకు లాభమా, నష్టమా? ఆటోమేటికల్గా ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుందండి. ప్లస్ హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా. ప్లస్ ఈయన మన రేవంత్ రెడ్డి గారు ఇంకా అట్లాంటి సిటీకి అన్ని వైపులా 4 వైపులా కూడా డెవలప్ చేస్తాము 1 by 1 అంటున్నారు. ఎప్పుడైతే 4 వైపులా సిటీ డెవలప్ చేశారో ఆటోమేటిక్గా విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడే ఆగిపోయి అక్కడే వాళ్ళకి పని, అక్కడే అంతా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. కాబట్టి సిటీలోకి రాకుండా సిటీలో ఉన్న ఎక్కువ ట్రాఫిక్ ఉందో దాన్ని తగ్గించే మార్గం కింద మనకి మంచి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ ఎవరైతే వర్కర్స్ వస్తున్నారో విలేజెస్ నుంచి 4 వైపులా వాళ్ళకి అక్కడే పని దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది. సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆ? వై 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 జగన్మోహన్ రెడ్డి. ఎస్ లేదు. ఎస్ లేదు. ఓకే, ఓకే. సరే సార్, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ముచ్చెర్లలో న్యూ సిటీ డెవలప్ చేస్తామని అసెంబ్లీలో చెప్పారు. దానివల్ల ప్రజలకి లాభం ఉందా, నష్టం ఉందా? ప్రజలకి లాభం నష్టం అంటే చెప్పలేం. కానీ ఎందుకంటే ఏ ప్రాజెక్టు పెట్టినా కొన్ని దానివల్ల లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. సరే, ఇప్పుడు ఆ నష్టం అనేది పక్కకు పెడితే ఇప్పుడు ఈయన కాన్సెప్ట్తో డెవలప్ అయ్యేది శాటిలైట్ సిటీ అంటున్నాడు. సరే, సపరేట్గా జీరో పొల్యూషన్లోకి వస్తుంది. తర్వాత ఉండడానికి మంచి డెవలప్ అవుతాయి రెసిడెన్షియల్ కాన్సెప్ట్లో. తర్వాత ల్యాండ్ రైట్స్ కూడా నార్మల్గా పెరుగుతాయి. పెరగవని కాదు, ఆయన ఏదో యూనివర్సిటీ అంటున్నాడు, స్కిల్ యూనివర్సిటీ అని, ఇంకేదో 2-3 పేర్లు చెప్పాడు యూనివర్సిటీలని. అవి అన్నీ డెవలప్ చేసి ఆయన వాడుకలోకి తేగలిగితే ఇట్స్ ఏ గుడ్ ఐడియా అండ్ గుడ్ ప్రాజెక్ట్ ఆల్సో ఫర్ ద గవర్నమెంట్. నెక్స్ట్ టైం రావడానికి కూడా నెక్స్ట్ టైం లోపల ఇవన్నీ డెవలప్ అయితే మాత్రం ఇది ఒక బూస్ట్ అనే అనుకోవాలి. సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? మోహన్ బాబు. మోహన్ బాబు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ముచ్చెర్లని ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తామన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, సైదరాబాద్ లాగా ముచ్చెర్లకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది మంచిదేనా, లాభమా నష్టమా ప్రజలకి? ఎలా నష్టం అండి? ఉన్నవన్నీ వదిలేసి అక్కడ చేస్తానండి. అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మన ఇక్కడ ఇది ఉండడానికి దిక్కు లేదు. చెప్పిన ప్రామిస్లు 6 ప్రామిస్లు 7 ప్రామిస్లు చేశాడు, వాటికి దిక్కు లేదు. ఇక్కడ వెళ్ళి అక్కడెక్కడ సిటీ డెవలప్ చేస్తే సిటీలో ఎందుకు డెవలప్ చేయాలి? ఉంది కదా హైదరాబాద్, బాగానే ఉంది కదా. హైదరాబాద్ ఉంది, రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ సెట్ ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది కదా. అక్కడెక్కడ డెవలప్ చేస్తారంటే డబ్బులు తినేయడానికి కదా. నాయుడు గారు చెప్పిన పద్ధతులు కొత్తగా కట్టడాన్ని అక్కడేమో పెట్టే డబ్బులు పెట్టడం తినడం కోసం, అంతకుమించి ఏముంటుందండి? అది ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం, భూముల కోసం అంటే అంతే. వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం అక్కడ ముందే కొనేసి ఉంటారు భూములు. ఖర్చు వేసారు కాబట్టి అక్కడ డెవలప్ చేస్తామని చెప్పి అక్కడ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఆ రేట్లు పెరగగా అమ్ము బారదొప్పుతారు, అంతే కదా. సార్ నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ముచ్చెర్లలో న్యూ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఫోర్త్ సిటీగా, నెట్ జీరో సిటీగా డెవలప్ చేస్తామన్నారు. అది జరుగుతుందంటారా అక్కడ? ప్రతి ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా ఒక మిరకల్ చెప్తాడనమాట. ఈ ముచ్చర్లో కూడా మిరకలే. అది జరిగేది లేదు, అది లేదు. అంతకుముందు ఆయన ఏమో ఫార్మాసిటీ అన్నాడు, అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఈయన వచ్చేసి ఇంకేది ఏదో స్టేడియంస్ అవి ఇవి వచ్చేస్తాయి అంటారు. ఇవన్నీ అయ్యే పని లేదు, వచ్చేది లేదు. ఇది హైదరాబాద్ అంటే ముందు ఉన్న రోడ్లు మంచిగా చేయమని చెప్పండి. ఉన్న రోడ్లు వెడల్పు చేసి సిటీ లోపల ఏం జరుగుతుంది చూడమని చెప్పండి.
ఏది మన పంజాగుట్ట ఉండని, కోటి ఉండని, అబిడ్స్ ఉండని, నిమ్స్ ఉండని 10 గంటలకు ఎంత ట్రాఫిక్ ఉంటున్నది తెలియంది ఏముంది. 10 గంటలకు ఎంత భయంకరంగా ట్రాఫిక్ ఉంది. ఇంకా వర్కింగ్ డే పోతే నరకమే. అంటే సిటీ లోపల ఉన్న ఈ ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేయడానికి అది చేస్తున్నామంటారు. అక్కడికి పోయి సెటిల్ అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఉన్నోడు అక్కడ పోతే వాళ్ళ ఉద్యోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి, సిటీ లోపల ఉన్నాయి. సిటీ లోపల సెక్రటేరియట్ కానీ, ఐటీ కానీ మీరు చూడండి. ఉప్పల్లో ఎక్కడో అది ఎక్కడో ఉంటారు, వాడి ఆఫీస్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మన హైటెక్ సిటీ అట. వీళ్ళందరూ ఈ బేగంపేట ద్వారా రావాల్సిందే, వేరే లేవు, ఆల్టర్నేట్ లేదు. మేము ఇదే ట్రావెల్ చేస్తుంటాం కదా, అందరు ఇటు రావాల్సిందే. ఇటున్నోడు అటు పోవాల్సిందే. ఇప్పుడు రైల్వేలో పనిచేసేవాడు సికింద్రాబాద్ పోవాలని అటు పోవాల్సిందే, ఇటున్నోడు అటు రావాల్సిందే. అదే రోడ్లు. ఇంతకుముందు పెద్ద ఆయన ఒక ఆయన ఈ బ్రిడ్జ్లో ఇవి ఏది ఎలుక తోకలు అన్నాడు ఆయన. ఏది ఇప్పుడున్న చిన్న చిన్న ఫ్లైఓవర్లు ఆ రూట్ ఎంబడ బేగంపేట చిన్న చిన్న తోకలు అవి పనికిరావు అన్నాడు. అనగానే అందరూ ఏమనుకున్నారు, ఓహో ఇవన్నీ ఆయన చేసినంత కూడా ఈయన చేయడం నా పచ్చి నమ్మకం. ఇప్పుడు అక్కడ ముచ్చాలలో సిటీ పట్టడం వల్ల హైదరాబాద్ లో భూముల రేట్లు ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది ఒక వ్యక్తితో లేదంటే ఒక 10 మందితోనో పడటం లేవటం అనేది జరగని విషయం అండి. ఇది చాలా పెద్ద హైదరాబాదు, కొన్ని లక్షల ఎకరాలు ఉంది. లేపాలన్నా పడేయాలన్నా కూడా గవర్నమెంట్ ఇచ్చే ఆ ఏరియాలో ఇచ్చే బెనిఫిట్స్ వరల్డ్ వైడ్ పబ్లిక్ వాచ్ చేస్తుంటారు. సో ఈ వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ అక్కడ పెడతారు. ఎప్పుడైతే వరల్డ్ వైడ్ మొత్తం ఇప్పుడు వరల్డ్ నెంబర్ 3 డెవలప్మెంట్ హైదరాబాద్ అంటున్నారు. సో ఎప్పుడైతే మొత్తం ఈ టీవీల్లో ఈ పేపర్స్లో వస్తుందో, ఏదైతే ఈ ముచ్చర్ల డెవలప్ చేస్తున్నామని ఎప్పుడైతే సీఎం గారు చెప్పారో, అప్పుడు ఆటోమేటిక్గా అందరూ వచ్చి డబ్బు పెడతారు వరల్డ్ వైడ్గా. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ భూములు వేస్తుంది. అలాగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా అట్లా డెవలప్మెంట్ చేయకుండా కనుక ఆగిపోతే ఇన్వెస్టర్లు ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అటే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ముచ్చేర్లకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటారు అక్కడ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటింగ్ అండి. ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో అమరావతి ఉంది, అమరావతిలో ఏమీ లేదు. ఎల్కేజీ అంటే చెప్పాలంటే ఒరిజిన్ ల్యాండ్స్, ఓన్లీ రైతులు ఇచ్చే ల్యాండ్స్. ఇప్పుడు దాన్ని తీసి చదువు చేసి లేఅవుట్లు వేసి రోడ్లు వేసి బిల్డింగ్లు కట్టి ఇట్ టేక్స్ 5 to 10 years. సో ఈయన కూడా ఇవాళ మొదలు పెడితే రాబోయే తరాలకి, పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మన వాళ్ళకి ఒక మంచి సిటీ డెవలప్ అవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు ఉన్నోళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు జపాన్ ఉంది, అంతా ముసలోళ్ళు అయిపోయారు, యూతే లేరు. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు వీళ్ళని డెవలప్ చేస్తే ఫ్యూచర్లో పిల్లలకి వాళ్ళకి మంచి జరుగుతుందని ఈ ముందు చూపుతోటి ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే అలా చేయాలి. కేవలం రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ డెవలప్ చేసుకోవడానికే ముచ్చర్లలో డెవలప్ చేస్తున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? అవును, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా డబ్బు పెట్టుబడి పెట్టి వ్యాపారం లాభం కోసం ఎదుగుతూ ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఆపర్చునిటీ ఉంది, ఎక్కడ డబ్బు పెడితే లాస్ రాదు, ఎక్కడైతే లాభం వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే అక్కడ అనౌన్స్ చేశారో అందరూ అడిపోతారు. ఎందుకంటే అక్కడ పెడితే 10 మంది వస్తే వాళ్ళకు ₹1 లాభం వస్తుంది, నష్టానికి బిజినెస్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ కోసం అందరూ ఎదురు చూస్తారు అనేది కామన్. ఇక్కడే కాదు, ఈవెన్ ఢిల్లీ, బాంబే, ఎన్నో సంవత్సరాల నుంచి గుజరాత్, అందరు ఇన్వెస్టర్లు అక్కడికి వెళ్ళడానికి కారణం అక్కడ లోకల్ గవర్నమెంట్ ఇచ్చే సపోర్టు, స్టేట్మెంట్స్, డెవలప్మెంటు, వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు అది వేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్కళ్ళు చూస్తారు, నమ్మకం కలగాలి. ఎందుకంటే ఒక అతను 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఒక ఎంప్లాయీ 50 సంవత్సరాలు కష్టపడి 1000, 2000, 5000, 10,000 పోగు చేసుకుని కొన్ని లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టుకుందాం, ఫ్యామిలీతో ఉంటాను. సో అతను ఏం ఆలోచిస్తాడు, అక్కడ డెవలప్మెంట్ ఉంటేనే అక్కడ కట్టుకుందాము, అతను కూడా రేటు పెరుగుతుంది పిల్లలకి, మన వాళ్ళకి. సో ఆ విధంగా ఆలోచిస్తాడు. సగటు మనిషి యొక్క థింకింగ్ అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్కి ఓట్లేసి ఎందుకు గెలిపిస్తారు, వీళ్ళకి కూడా ఏదో సమ్ బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారనే ఆశతోటే. సో అది గవర్నమెంట్ చేసిందనుకోండి, ఆటోమేటిక్గా అందరికీ బెనిఫిట్. అదనమాట బెనిఫిట్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు అక్కడ సిటీ డెవలప్ చేస్తున్నారు కదా, అక్కడ భూములకు రెక్కలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? స్టార్టింగ్ అయితే ఎక్కడికి రాదండి, వాస్తవం అది. ఎక్కడైనా కానీ రాదు. వస్తూ 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 జనాలు మూవ్ అవుతా ఉంటే అప్పుడు అవుతాయి, కానీ అంత తొందరగా అయితే కాదు. ఇప్పుడు వేసి నేను అనుకుంటే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాతనే ఏమైనా కావచ్చు. అంటే ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడైతే ఏం కాదు. అక్కడ భూములకి రెక్కలు వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ రెక్కలు వచ్చి ఉన్నాయి, ఆల్రెడీ ఇప్పుడు ఇంకా రెక్కలు వచ్చేటి ఉన్నాయి. తెలంగాణలో ఎంత పెరగాలో అంత పెరిగేసాయి భూములు, ఇంకా కూడా భూమి వస్తుంది అక్కడ ముచ్చల్లో.
ఓకే, ఇప్పుడు అక్కడ ముచ్చర్లలో ఫోర్త్ సిటీ ప్లాన్ చేయడం వల్ల హైదరాబాద్ లో భూముల రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది ఇక్కడ. జనాభా ఎక్కడ తక్కువ ఉన్నారండి, హైదరాబాద్ తగ్గేది. హైదరాబాద్ ఎవరికైనా ఎప్పుడు అన్ని సిటీలలో ఎవరికైనా ఎక్కడ హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ 100-150 కిలోమీటర్ దాకా ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదండి. అక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, ఓపెన్ చేశారు కదా. దాని మీద ఏమంటారు? దాని మీద అక్కడ మొత్తం ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అక్కడ మహేశ్వరం మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. ఓల్డ్ సిటీ తీసుకొని అక్కడ వేస్తున్నారు మా సీఎం గారు అక్కడ. మళ్ళా ఇది మెట్రో కూడా అక్కడికి శంషాబాద్ వరం నుంచి అక్కడికి చేస్తా అన్నారు, అది కూడా మంచి పనే అండి. ఇప్పుడు అక్కడ ఉన్న భూమి ధరలు పెరిగే ఛాన్స్ ఉందంటారు. 100% భూమి ధరలు పెరుగుతాయి. అక్కడ యూనివర్సిటీ పడంగానే చుట్టుపక్కల మంచి ఈకో సిస్టమ్ వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన గచ్చిబౌలిలో 1975లో అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది తెలంగాణ వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి. ఇప్పుడు చూడండి, గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూన ఎన్నో పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలి స్టేడియం ఒకటి కాదు కదా, ఎన్నో వచ్చి అటు వెళ్తే అపర్ణ సరోవర్ అంటే రియల్ ఎస్టేట్ పెరిగింది, భూము. సో ఒక యూనివర్సిటీ నిర్మించడం మూలాన ఫుడ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, టెలికమ్యూనికేషన్స్, అన్నిటికన్నా పబ్లిషింగ్, బుక్స్ హౌసెస్, తర్వాత ఇక ఒక అద్భుతమైన నగరం, మళ్ళీ కొత్త నగరం ఏర్పడింది అక్కడ. సో ఆ విశ్వవిద్యాలయానికి అంత శక్తి ఉంటుంది. ఇప్పుడు కేవలం రియల్ ఎస్టేట్ కోసమే అది చేసుకుంటున్నారనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు కేవలం రియల్ ఎస్టేట్ ఒకేలా అనుకుందాము, రియల్ ఎస్టేట్ కోసమే చేసుకుంటున్నారు అనుకుందాం, తప్పేంటి? రియల్ ఎస్టేట్ ఏమో తప్ప? మనిషికి కావాల్సింది తిండి, బట్ట, కూడు, గుడ్డ అంటారు కదా, అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ ప్యాకేజ్. రియల్ ఎస్టేట్ చేయటం తప్పేం లేదు బాబు, రియల్ ఎస్టేట్ వాళ్ళ భూముల కోసం పెంచుకోవడానికి చేసుకుంటున్నారు అంటే నెగిటివ్ గా జీవితాన్ని మనం ఎలా చూస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది కోణం. పాజిటివ్ గా చూసేవాళ్ళు పాజిటివ్ గా చూస్తారు, నెగిటివ్ గా చూస్తానికి అలవాటు పడినవాడు నెగిటివ్ గానే చూస్తూ ఉంటాడు ప్రతి. సో ఇవన్నీ కాదు, మనం కర్మ చేయాలి. భగవద్గీత కూడా అదే చెబుతుంది, మన కర్మ మనం చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి. సో ఆ వెళ్ళే ప్రాసెస్ లో అక్కడ రియల్ ఎస్టేట్ రావచ్చు, బయోటెక్నాలజీ రావచ్చు, ఐటీ ఇండస్ట్రీ రావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రావచ్చు, సో స్పోర్ట్స్ కూడా రావచ్చు. స్పోర్ట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ముచ్చర్లలో న్యూ సిటీ బిల్డప్ చేయడం వల్ల హైదరాబాద్ లో ల్యాండ్స్ భూముల రేట్లు తగ్గే ఛాన్స్ ఉందా? అలా అని చెప్పలేము, బట్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఇంకో కొత్త ప్లేస్ రావటం మూలన మంచిగా జరుగుద్ది ఇక్కడ. అంటే హెల్దీ కాంపిటీషన్, ఆరోగ్యకరమైన పోటీ. సో అక్కడ పెరుగుద్ది, ఇక్కడ పెరుగుద్ది. ఏది జరిగినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తర్వాత దేశ అభివృద్ధి జరుగుద్ది కాబట్టి మనం స్వాగతించి ముందుకెళ్ళాలి అంతే. స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, అక్కడ యువతకు నైపుణ్యాలు పెంచి. స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ బోల్ డబ్బులు ఇస్తుంది కదండి, వాటిని పెట్టి చేయండి. మళ్ళీ అక్కడెక్కడ స్కిల్ యూనివర్సిటీ ఎందుకు? మీరు స్కిల్ యూనివర్సిటీ ఏం చేస్తారు అక్కడ పెట్టి? ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో స్కిల్ చేస్తున్నాం, బుసారం చేస్తున్నాం అంటున్నారు కదా, అదే ఇక్కడ చేసి తప్పించుకోమని చెప్పండి. ఆ ఫండ్స్ వాడుకుని చేసుకోమని చెప్పండి. ఇక్కడ ఉంది కదా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ బోర్డు ఉంది, అక్కడ చేయమని చెప్పండి. మళ్ళీ యూనివర్సిటీ పెట్టడం, అక్కడెక్కడ వెళ్ళడం ఎందుకు? అంటే ఏం లేదు సార్, రియల్ ఎస్టేట్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడో అదే శిష్యుడు కదా, అంతే. ఇంకేం రియల్ ఎస్టేట్, అమరావతి రియల్ ఎస్టేట్, అమరావతి పడలేసి తిరుగుతున్నారు కదా అక్కడ, అలాగే ఇక్కడ కూడా పడలేసి తిరిగితే సరిపోతుంది మనం.